జీవన శైలి అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనంలో క్రైస్తవులు ఎవరో బైబిల్ చదివేటటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సంగతి ఏమిటి అంటే 11వ అధ్యాయము 26వ వచనంలో అపొస్తలుల కార్యములలో లూకా గారు ఈ విధంగా మనకి తెలియపరచడం జరిగింది. అదేంటంటే వారు కలిసి ఎవరు వారు అంటే పేతురు గారు, ఇంకా బర్నబాయు, తర్వాత సౌలు గారు, ఇంకా అతనితో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే సువార్తని ప్రకటించడానికి బర్నబాని తర్వాత పౌలు గారిని ఒక ప్రాంతానికి పంపించారు. ప్రాముఖ్యంగా పంపించిన మాత్రం బర్నబాని. కానీ బర్నబా పౌలు గారిని వెంట పెట్టుకొని తన యొక్క సువార్తని ముందుకు కొనసాగుతున్నటువంటి రోజుల్లో అక్కడ వారు అంటే ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు పౌలు గారు, బర్నబా వీళ్ళిద్దరు ఉన్నారు. సరే, ఇంకా మిగిలిన కూడా ఉన్నారు, మనం పక్కన పెడితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే వారు కలిసి అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక సంవత్సరం అంతయో సంఘంలో ఉండి అంటే సంఘములో ఉండి వాళ్ళు ఏం చేశారంటే బహుజనులకు వాక్యాన్ని బోధించారు. బోధించిన తర్వాత మొట్టమొదట అంతియోకియాలో ఉన్నటువంటి శిష్యుల్ని ఏమంటారంటే క్రైస్తవులు అంటారు. ఇప్పుడు శిష్యులన్నా క్రైస్తవులన్నా ఒకటి, ఒకసారి ఆలోచించండి. శిష్యులు, క్రైస్తవులు మనం ఆలోచన చేసినప్పుడు శిష్యులు అంటే ఏంటి, క్రైస్తవులు అంటే ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఒకటే. శిష్యులు అంటే గురువు గారి దగ్గర నేర్చుకునేటటువంటి వాడు. శిష్యులు అంటే ఏంటంటే గురువు గారి దగ్గర నేర్చుకునేటటువంటి వాడు. మన గురువు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఈయన గురువు. వీళ్ళు క్రైస్తవులు ఎవరు అంటే శిష్యులు. ఇప్పుడు క్రైస్తవులు నేర్చుకునేవాళ్ళు అని బైబిల్ చెబుతాం. క్రైస్తవులు అంటే ఏంటంటే నేర్చుకునేవాళ్ళు. ఉపాధ్యాయుల దగ్గర శిష్యులు ఎలాగైతే విద్యను అభ్యసిస్తున్నారో, తెలియనటువంటి జ్ఞానాన్ని అభ్యసిస్తున్నారో, తెలియనటువంటి విషయాలని నేర్చుకుంటున్నారో, అలానే మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనం కూడా ఏం చేస్తామంటే తెలియనటువంటి విషయాలని తెలుసుకుంటున్నాం, తెలియనటువంటి విషయాలని నేర్చుకుంటున్నాం. ఒకటి తెలుసుకుంటున్నాం, ఇంకోటి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఏబిసిడీలు రాలా, వాళ్ళకి ఏబిసిడీలు నేర్పుతున్నాం. ఆలు రాలేదు, వాళ్ళకి ఆలు నేర్పుతున్నాం. చదవటం రాలేదు, వాడికి చదవటం నేర్పుతున్నాం. రాయటం రాలేదు, వాడికి రాయటం నేర్పుతున్నాం. అంటే ఒక గురువు ఏం చేస్తుందంటే తన శిష్యులకి అన్ని విషయాల్లోని ట్రైనింగ్ ఇస్తాడు, నేర్పుతాడు. ఇప్పుడు గురువు యేసుక్రీస్తు వారు అయితే ఈయన అన్ని విషయాల్లో ఏం చేసిందంటే మనకి ట్రైనింగ్ ఇస్తాడు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళే క్రైస్తవులు, నేర్చుకోని వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎవరిని ఇదేం లెక్కండి అనబాటండి, యేసుక్రీస్తు వారి లెక్క. అంటే నేను నేర్చుకోవడం నాకు చేత కదండి అంటే నువ్వు క్రైస్తవులా అంటే క్రైస్తవులు అంటేనే శిష్యులు, శిష్యులు అంటేనే నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు క్రైస్తవులు. నువ్వు ఏం నేర్చుకోకపోతే నువ్వు క్రైస్తవులుగా ఉన్నది క్రైస్తత్వం కాదు. ఇదేదో కొత్త బాధ అనుకోగా, కరెక్ట్ బాధ, కరెక్ట్ ట్రాక్లోకి వచ్చిన మనం. ఇప్పుడు నాకు నేర్చుకోవడం చేత కాలేదండి, పాట నా ఇష్టం వచ్చినట్టు పాడుతున్నా, నేను నేర్చుకోను, నాకు వచ్చిందే పాడతాను. అది క్రైస్తవుని యొక్క లక్షణం కాదు. నేను ఇష్టం వచ్చినట్టు చదువుతా బైబిల్, నా ఇష్టం నా బైబిల్, అది క్రైస్తత్వం కాదు. క్రైస్తత్వం అంటే ఏంటంటే క్రైస్తవుని శిష్యులు అన్నారు.
అంటే వాళ్ళ జీవనశైలి కూడా మనం నేర్చుకున్నాం. శిష్యులు అంటేనే క్రైస్తవులు. వీళ్ళు ఎక్కడ నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకునేవాడే క్రైస్తవుడు. నేను నేర్చుకొని నా వల్ల కాదు అంటే వాడు బాప్తిస్మం పొందిన క్రైస్తవుడు అన్నారు. మనం అనుకుంటాం మేము క్రైస్తవులండి అంటున్నాం. కానీ బైబిల్ ప్రకారం క్రైస్తవులు అంటే నేర్చుకునేవాళ్ళు. నేర్చుకునేవాళ్ళే క్రైస్తవుడు. అంటే ప్రతి విషయంలో నేర్చుకోవాలి. అందుకని ఎఫెసీ పత్రికలోని 5వ అధ్యాయం 15వ వచనంలో అనుకుంటా మనం అన్ని విషయాల్లో ఎదగాలి అని ఉండిద్ది ఆ మాట. క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ఎదగాలి అని ఉండిద్ది. ఎదగడం అంటే ఏంటంటే క్రీస్తులాగా నేర్చుకోవాలి. క్రీస్తులాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఉపాధ్యాయులు మనం చదువు చెప్పారు, మనం చెప్పట్లేదా మళ్ళీ? అంటే అంటే ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు మళ్ళా టీచర్లు అవుతున్నారుగా. ఇప్పుడు గురువు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు వారు అంత స్థాయి రావాలనేగా. మరి ఆ స్థాయిని కావాలి అంటే క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి అనేది గమనించాలి. అంటే అంత్యోక్యలో క్రైస్తవులు ఎందుకు క్రైస్తవులు అయ్యారంటే వాళ్ళు 1 year నేర్చుకున్నారు. 1 year నేర్చుకున్నారు. ఆ 1 year కోర్సులో వాళ్ళు క్రైస్తవులు అయిపోయారు. నేర్చుకోవాలండి. ఏదో మొక్కుబడిగా ఆరాధనకు వస్తే సరిపోదు. ఏదో మొక్కుబడిగా బ్రోకోళ్ళకి వస్తే సరిపోదు. ఏదో మొక్కుబడిగా బైబిల్ క్లాస్కి వస్తే సరిపోదు. ఏదో అది చేస్తున్నాలే, అందరు చేస్తున్నారు మనం చేస్తున్నాలే అంటే అది క్రైస్తవులు కాదు. నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. నేర్చుకునే వాళ్ళే శిష్యులు అన్నారు. పూర్వకాలంలోని ఊరు బయట లేదా అరణ్యంలో కుటీరాలు ఉండేవి. అక్కడ గురువు గారు ఏం చేసేవాడంటే రాజు కుమారులకి తర్వాత ధనిక కుమారులకి చదువులు నేర్పించేవాడు. ఎలా నేర్పించేవాడు అంటే వీళ్ళకి 6వ సంవత్సరం రాంగ్లోనే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆయన దగ్గర వదిలిపెట్టి వచ్చేసేవాడు. ప్రతి సెకండ్ సండే రారే కాడకి. సెకండ్ సండే రారే కాడకి 6వ సంవత్సరం వదిలిపెడితే మళ్ళా ఆడికి 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయ్యా నీ చదువు అయిపోయింది, నీ జ్ఞాన అభ్యాసం పూర్తి అయిపోయింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు సేవించు అని చెబుతాడు. మరి 10 సంవత్సరాల్లో వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే గురువు గారి దగ్గర ఏది ఉంటే అది తినేవాడు, ఏది చేయమంటే అది చేసేవాడు. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు చెప్పిందే పాఠాలు, చేయమన్న ఏ హోంవర్క్, ఆయన ఏ చెబితే అది చెప్పింది ఖచ్చితంగా చేసినోడు ఫస్ట్ క్లాస్లో పాస్ అన్నాడు. చెప్పినా సరిగ్గా అర్థం కాకపోతే ఎట్నే ఒకరిని అరే ఓ సూది చేస్తారంటరా అన్నారంట. తగులుకొని వెళ్ళారు, ఒక దూలాన్ని తెచ్చారు, దూలానికి సూది గుచ్చారు. సూది తెచ్చారు కానీ తేవాల్సినటువంటి రీతిలో తేలి. ఇలా కొంతమంది అంటే తెలివితేటలు తక్కువగా ఉండేవాళ్ళు అంటారు. ఎవరికైనా ఒకటే జ్ఞానం ఉండేది, అది 1350 గ్రాములు ఉన్నటువంటి మెదడు. ఈ మెదడు ఎవరికైనా ఒకేలా ఉంది. ఆ మెదడు పదును పెట్టాలి. పదును పెట్టలేదు అనుకోండి తుప్పు పట్టిపోయింది. మెదడు ఎలా తుప్పు పట్టిద్ది అంటే ఎందుకు బరికి రాకుండా పోయింది. నువ్వు దీన్ని ఆలోచించటం ఆపే, నీకే ఆలోచన రావు. అందుకని అప్పుడప్పుడు ఇప్పుడు కథలు చెబుతుంటారు. ఎందుకు చెబుతుంటారు అంటే మైండ్ షార్ప్ అవ్వాలి, మైండ్ ఆలోచించాలి, మైండ్ పని చేయాలి. ఇలాంటివి ఏమీ లేవనుకో ఏమి ఆలోచించలేము. అయ్యో నా మైండ్ ఏంటి అసలు ఏం ఆలోచన రావట్లేదేంటి. కంగారులో మనం ఏం ఆలోచించలేము తెలుసా. కంగారులో మనకి థాట్స్ ఏది రావు తెలుసా. సరే మనం ముందుకెళ్తే క్రైస్తవులు అంటేనే నేర్చుకునేవాళ్ళు, క్రైస్తవులు అంటేనే దాన్ని అభ్యసించేవాడు. ఇప్పుడు అలా గురువు గారి దగ్గర ఎలాగైతే అభ్యసిస్తున్నారో సేమ్ అలానే క్రైస్తవులు కూడా అభ్యాసము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వీళ్ళే క్రైస్తవులు, నేర్చుకునే వాళ్ళే క్రైస్తవులు అన్నారు. సరే ఇక రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కానీ, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కానీ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వాళ్ళు క్రైస్తవులు అని చెప్పేశారు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వాళ్ళు, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చినటువంటి వాళ్ళు, అంటే పరిశుద్ధంగా ఉండటానికి పిలిచినటువంటి వాళ్ళే క్రైస్తవులు.
అప్పుడప్పుడు వెలుగుదోతలాగా పరిశుద్ధంగా ఉండటానికి తెలిసిన వాళ్ళు కాదు. అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పిలిచినటువంటి సమూహాన్ని ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. వాళ్ళు నేర్చుకోవాలండి, నేర్చుకోవాలి. సరే, ఇందులో మనం ఆలోచన చేసేది ఏంటంటే క్రైస్తవుని యొక్క జీవన శైలి, జీవన శైలి జీవన శైలి దాని గురించి మనం ఆలోచన చేద్దాం. అందులో అంటే ఒక పాయింట్, జీవన శైలి, క్రైస్తవుల జీవన శైలి. సేమ్ ఇదే టైటిలే. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీవన శైలి. జీవన శైలి అంటే మనం జీవించేటటువంటి జీవితం యొక్క విధానం ఎలా ఉండాలి అనేది జీవన శైలి. అంటే లోకంలో చాలా మంది జీవిస్తున్నారు, మనము జీవిస్తున్నాం. అయితే వాళ్ళ జీవించడానికి మనకు అవకాశం లేదు. మనం ప్రత్యేకంగా జీవించాలి, మనం ఉన్నతంగా జీవించాలి, మనం వేరే జీవించాలి. లోకం ఒకవైపు ఉంటే మనం ఒకవైపు ఉండి మన జీవితం ఉండాలి. లోకం అంతా ఒకవైపు ఉన్నా మనం ఒకవైపు ఉండేటట్టుగా ఉండాలి మన జీవితం. అది ఉన్నతమైనటువంటి జీవితం అని ఉండాలి. లోకంలో ఉన్నట్లుగా ఉండటానికి అవకాశం లేదు. మన జీవనాన్ని, మన జీవన శైలిని మార్చుకోవడానికి అవకాశం లేదు. అంటే వాళ్ళతో కలిసి ఉండొచ్చు, వాళ్ళతో కలిసి పనిచేయచ్చు, కానీ మన జీవన విధానం వేరుగా ఉండాలి. వాళ్ళతో పనికే వెళ్ళాలి. వాళ్ళతో పనికి వెళ్ళొద్దు అంటే ఎవరితో పనికి వెళ్తాం? మనం పనికి వెళ్ళలేం కదా, మనం బ్రతకలేం కదా, మనం జీవించలేం కదా. మరి వాళ్ళతో ఉన్నప్పటికీ వాళ్ళలా జీవించకూడదు, మనం వాళ్ళ బ్రతుకులాగా ఉండకూడదు. మనం ఉన్నతంగా బ్రతకాలి, మనం వేరుగా బ్రతకాలి. అందులో మొదటి పాయింట్ ఏంటంటే ఆరంభించిన తర్వాత జీవితాంతము కొనసాగాలి. అందులో మొదటి పాయింట్ ఏంటంటే జీవన శైలిలో ఆరంభించిన తర్వాత జీవితాంతం కొనసాగించాలి. జీవితాంతం కొనసాగించాలి. అంటే ఇప్పుడు మనం బాప్తిసం పొందిన తర్వాత ఆ జీవితం ఆరంభం అయితే ఆ రోజు నుండి జీవితాంతము కొనసాగించాలి. అంతేగాని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళకూడదు. జీవితాంతం. ఏది? మన జీవన శైలిని మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత మన జీవితాన్ని ఏం చేయాలంటే జీవితాంతము కొనసాగించుకోవాలి. మన జీవన శైలి మధ్యలో ఆపేసి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎట్నే ఒక ఆయన ఆపేసి వెళ్ళిపోయింది. మీరు తెలిసిన మాటలే. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును తీతు దళమతీయకును వెళ్ళింది. ఇప్పుడు దేమ ఏం చేసిందంటే ఇహలోకము అంటే ఏంటంటే ఈ భూలోకాన్ని ఆశించి లేదా కోరుకొని లేదా దానితో స్నేహం చేసి ఆయన ఏం చేసిందంటే తిమోతిని, పౌలు గారిని, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆరంభించినటువంటి ఈ జీవితం ఆరంభించిన తర్వాత మనం జీవితాంతం అంటే జీవితం అయిపోయే వరకు అందులోనే ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి శ్రమ కలిగింది అని పేతురు పత్రికలో ఉంది. ఆ విషయం తెలుసు కదా మనకి. అయినా సరే మనం ఏం చేస్తామంటే క్రైస్తవులు అంటే ఇల్లు వచ్చిద్దేమో, క్రైస్తవులు అంటే ఉద్యోగం వచ్చిద్దేమో, క్రైస్తవులు అంటే 10th పాస్ అయితేమేమో, క్రైస్తవులు అయితే డిగ్రీ పాస్ అయితేమేమో, క్రైస్తవులు అయితే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటామనేమో, లేదా క్రైస్తవులు అయితే ఏదో నట్రా కలిసి వచ్చిద్దని ఎగేసుకొని ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారు.
పౌల్లో ఒక ఇద్దరు ఉన్నారు. డిగ్రీ పాస్ అయితే బాప్తిసం తీసుకుంటున్నారు. పాస్ అయ్యారు, బాప్తిసం తీసుకున్నారు. 1 year అయిపోయిన తర్వాత ఇక ఆగిపోయారు. అదేంటంటే పాస్ అయినంత వరకే. ఇంకో ఈ రోగం తగ్గితే నేను బాప్తిసం తీసుకుంటా, నీ చర్చికి వస్తా అంటుంటామా, తగ్గిద్ది, తీసుకుంటాం బాప్తిసం, వస్తాం ఒక సంవత్సరం తర్వాత ఏడవస్తాం అండి, ఏడ కూర్చుంటాం ఆడకి వచ్చి అంటుంటామా. చాలా మంది ఉన్నారండి, చాలా మంది బాప్తిసం పొందారు, చాలా మంది ఇలానే ఆగిపోయారు. కానీ క్రైస్తవులు అంటే నేర్చుకునే వాళ్ళు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండాలి అంటే ఆరంభించిన తర్వాత మనం చనిపోయే వరకు అలానే ఉండాలి, అలానే ఉండాలి ఖచ్చితంగా. మధ్యలో ఆపటానికి లేదండి. దేమ ఏం చేసిందంటే, దేమ మనకంటే తెలివైనటువంటి వాడు, మనకంటే ఆత్మీయంగా బలపడినటువంటి వాడు. పౌలు గారు పక్కనే ఉండు, మీరన్నా మా పక్కన ఉన్నారు కానీ పౌలు గారి పక్కన దేమ ఉండు అంటే ఆ స్థాయి చూడండి. 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారి పక్కన దేమ ఉండు. ఆయన విశ్వాస స్థాయికి మన విశ్వాస స్థాయికి లెక్కలేసుకుంటే ఆ శాసనం ఎంత మిగిలిద్దు మరి. ఆయన స్థాయి ఎక్కువ అని నేను అంటాను. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి ఆయనే లోకాన్ని స్నేహించి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి ఏం చేసిందంటే వీళ్ళు విడిచిపెట్టేసింది, ఖచ్చితంగా విడిచిపెట్టేసింది. ఎందుకంటే లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవటము. లోకాన్ని స్నేహిస్తే దేవుడు మీకు శత్రువు అని చెప్పారు. ఇప్పుడు లోకాన్ని స్నేహించడం ద్వారా ఏం చేసిందంటే వీళ్ళందరినీ వదులుతాం. ఆరాధన ఏముందిలేండి, ప్రార్థన ఏముందిలేండి, మా హృదయంలో దేవుడు ఉంది, మేము ప్రార్థన చేసుకుంటాం, మేము మంచిగానే బ్రతుకుతాం, ఇక మీకు ఆరాధనతో సంబంధం లేదు. లోకం వారి లోకాన్ని ప్రేమించేసి, లోకాన్ని స్నేహించేసి, లోకంతో సహవాసం చేసేసి లోకస్తుడిగా తయారయ్యి. కానీ క్రైస్తవులు అంటే అలా అవటానికి అవకాశం లేదు. ఎలా ఉండాలి అంటే జీవిత ఆంతం, అంటే మనం చనిపోయే వరకు ఆరంభం కానివ్వండి కొనసాగింపులోనే ఉండాలి. అలా ఉండగలిగితేనే అది క్రైస్తవం. జీవనశైలి ఎలా ఉండాలంటే స్టార్ట్ చేసిన తర్వాత ఇక వెనకెళ్ళకూడదు. నాగలి దున్నేవాడు ఆ నాగలి ఆ మేడు కట్టుకొని సార్లే వెళ్ళండి అని వెనక్కి తిరిగి చూడండి, వెళ్ళడు వెనక్కి. అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మనం కూడా స్టార్ట్ చేసిన తర్వాత అది ఆపటానికి అవకాశం ఉంది. ఆపిన అంటే దేమ లాంటి స్థితిలోకి వెళ్ళిపోతుంటున్నాం. దేమ ఎలాంటి లోకంలోకి వెళ్ళిపోయిందో, ఎలాంటి శరీరాశ నేత్రాశ జీవడంలోకి వెళ్ళిపోయిందో అలాంటి స్థితిలోకి మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి మన జీవన శైలి ఎలా ఉండాలంటే ప్రారంభమే కానీ ఆరంభం లేదు అనేది గమనించాలి. ఇక రెండో పాయింట్ ఏంటంటే క్రైస్తవ జీవితం కొన్ని సందర్భాల్లో పుట్టుకొచ్చేది కాదు. క్రైస్తవ జీవితం కొన్ని సందర్భాల్లో పుట్టుకొచ్చేది కాదు. క్రైస్తవ జీవితం కొన్ని సందర్భాల్లో పుట్టుకొచ్చేది కాదు. అంటే నేనేం చెబుతానంటే జీవన శైలి ఏదో జనాల కోసం అప్పటికప్పుడు పుట్టుకొచ్చేది కాదు క్రైస్తవం. నేను క్రైస్తవులండి, మా అమ్మ క్రైస్తవురాలండి, మా తాత క్రైస్తవుడండి, మా ముత్తాత క్రైస్తవులండి, మా కుటుంబం మొత్తం క్రైస్తవులే అంటానికి అవకాశం లేదు. అప్పటికప్పుడు ఏదో పుట్టుకొచ్చేది కాదు. మీరు ఒకసారి ఆలోచన చేసినప్పుడు హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. అక్కడ ఈ మాట తెలియపరుస్తున్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యోధా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లు ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోవునట్లును నీ భక్తి
నిలవకపోవును. అంటే వీళ్ళెవరు అంటే ఇశ్రాయేలీలు, అంటే యోధావారు, ఎఫ్రాయిము, యోధావారు. వీళ్ళందరికీ ఏం చెబుతున్నారంటే ఎఫ్రాయిము యోధ ఒకే, అంటే వీళ్ళిద్దరూ రెండు గోత్రాలు. దక్షిణ ఇది యోధా రాజ్యంగా ఉన్నటువంటి యూదులు. ఈ యూదులే ఏం చేస్తున్నారంటే భక్తి నిలవట్లేదండి. భక్తి నిలవట్లేదు. ఎప్పుడు నిలిచింది తెలుసా? మన భక్తి ఎవరో జనాలు చూసినప్పుడు, లేదా ఏదో ప్రత్యేకమైనటువంటి స్థలాల్లోనే మన భక్తి కనబడుతుంది. కానీ భక్తి అనేది జనాలు చూసేటప్పుడు కాదు. దేవుడు మన భక్తిని చూస్తూనే ఉంటాడు. ఆయన రహస్యాలను వెలుగులోనికి తెచ్చేటటువంటి వాడు. మనం చీకట్లో చేసేటటువంటి కూడా బట్ట బయలు చేసేటటువంటి వాడు దేవుడు. కానీ మనం ఏమనుకున్నాం అంటే ఆ విషయం తెలియక జనాలు ఉన్నప్పుడే భక్తి, జనాలు లేకపోయిన తర్వాత ఇంకా భక్తి ఉండదు, ఏముండదు. మనకి భక్తి ఉండదు, ఏముండదు. జనాలు అందరూ ఉన్నారు, భోజనం పెడితే అప్పుడు ప్రార్థన చేస్తాం. ఇంటికాడ ప్రార్థన చేయమని, లేదా ఎటో ఊరెళ్ళాం అనుకో, జనాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాం, ఎవరు లేకపోతే ప్రార్థన చేయమని. అంటే మన భక్తి ఏంటంటే ఆవిరైపోయేది. ఏది యోధావారి భక్తి, ఎఫ్రాయిం భక్తి ఎలాగుందంటే తెల్లవారగానే కనపడేటటువంటి మేఘము ఎగిరిపోయినట్లుగా ఉండిపోయింది. అదే ప్రాతకాలమున అంటే తెల్లవారుజామున పడేటటువంటి మంచు, ఆ ఆవిరి మొత్తం తెల్లారిపాటికి ఎండిపోయినట్లుగా వీళ్ళ భక్తి మొత్తం చల్లబడిపోయింది, పోయిందండి. అంటే నేనేం చెబుతున్నా అంటే జీవితం, క్రైస్తవ జీవితం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో పుట్టుకొచ్చేది కాదు. ఇప్పుడు మన భక్తి కూడా అంతే, అప్పటికప్పుడు ఏదో పుట్టుకొచ్చేది కాదు. ఆ భక్తి అలానే కొనసాగించాలి, ఆ జీవితం అలానే కొనసాగించాలి. అలా కొనసాగించకపోతే ఆ కింద వచనాలు కూడా చదువుతాం ఒకసారి. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేయుచున్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను ఏరి ఉన్నారు. అప్పుడప్పుడే భక్తిని, అప్పుడప్పుడే భక్తి కనబడుతుందండి మన జీవన శైలిలో. ఇది కూడా ఒక పార్టీనే. మనం కూడా అంతే. జనాలు మనం చూస్తున్నారు అనుకుంటే అసలు ఏమి ఎంత భక్తి పర్రాలో అనిపించేది. తర్వాత అసలు ఇక వద్దులేండి, కొన్ని పదాలు చెప్పకుండా పదాలు కూడా వచ్చేస్తాయి ఎందుకో మరి. అంటే అలాంటి భ్రష్టమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతున్నాం క్రైస్తవులమే. ఈ క్రైస్తవ జీవితం ఎలా ఉంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే కనబడుతుంది, మిగిలినటువంటి సందర్భాల్లో కనపడట్లేదు. అంటే నేనేం చెబుతానంటే అలా పుట్టుకొచ్చేది కాదు భక్తి అంటే, లేదా క్రైస్తవ్యం అంటే అలా పుట్టుకొచ్చేది కాదు. ఒకేసారి అలా పుట్టుకొచ్చి మళ్ళా డౌన్ అయ్యి, మళ్ళా పుట్టుకొచ్చి మళ్ళా డౌన్ అయ్యి, అలాంటిది కాదు. ఎప్పుడు కంటిన్యూషన్ గా క్రీస్తు వైపు సాగాల్సిందే. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలకి అంటే యోధా వారికి ఏమని చెబుతున్నారంటే, అయ్యా మీ భక్తి తెల్లవారుజామున వచ్చినటువంటి ఆ మేఘం, అంటే తెల్లారిపోయిన తర్వాత మేఘం ఎలా అయితే ఎగిరిపోయిందో అలా మీ భక్తి ఎగిరిపోతుంది. ప్రాతకాలంలో ఉన్నటువంటి మనసు ఎలాగైతే ఆవిరైపోతుందో అలా మీ భక్తి అయిపోతుంది. నిజంగా అలానే అనిపించింది. ఆదివారం ఈ చెప్పేటటువంటి మాటలు ఎలా ఉంటాయంటే విన్నప్పుడు అసలు ఇక ఈ వారం నుండి స్టార్ట్ చేద్దాం అనిపించింది, ఈ క్షణం నుండి స్టార్ట్ చేద్దాం అనుకోండి. ఈ టాబ్లెట్ ఒక గంట అయిపోయేసరికి చల్లబడిపోయింది, భక్తి అయిపోయింది. అది నేను ఏం చెప్పారా వాక్యం ఎవరు తెలుసు, ఇంతేగా సరిగ్గా ఎన్నా గుర్తు లేదయ్యా, ఎన్నో కానీ గుర్తుంది కానీ మర్చిపోయామయ్యా. విన్నారు మరి గుర్తుంది మర్చిపోయారు. ఇలా క్రైస్తవులు పోయిన వారం ఏం చెప్పారో తెలియదు, ఈ వారం ఏం చెబుతున్నారో తెలియదు, వచ్చేవారు ఏం చెబుతారో తెలియదు. అసలు ఏం చెబుతున్నారు ఈ క్రైస్తవులు అని అది మనకేం అర్థం కదా. ఎన్నో ప్రసంగాలు చేసేటప్పుడు అనిపించింది, ఇవన్నీ ప్రసంగాలు చేసినాయి కదా అనిపించేది.
మళ్ళీ ఏం చేస్తే బాగోదు కదా, ఇంకా కొత్త ప్రసంగం చేయాలి కదా అనిపించిద్దండి. కానీ మనకి అసలు ఆ పాత ప్రసంగాలు కూడా గుర్తుండవు. పోయిన వారం ఏం చెప్పారో తెలియదు, ఆ పోయిన వారం ఏం చెప్పారో తెలియదు. అంటే ఒక సిరీస్ జరుగుతుంది కాబట్టి ఇశ్రాయేలు రాజుల చరిత్ర ఒకటి తర్వాత ఒకడు ఇప్పుడు 8వ వాడు అని అవి గుర్తుంటూ ఉంటాం. కానీ ఏ వాక్యం చెప్పారు తెలియట్లేదు. అయితే నేనేం చెబుతానంటే మన భక్తి నిలకడగా ఉండాలి. లేకపోతే సమస్య ఏంటి తెలుసా, దేవుడే తన ప్రవక్తల చేత వారిని కొట్టి బద్దలు చేస్తాడు. ప్రవక్తల చేత దేవుడే కొట్టి బద్దలు చేస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు తెలుసా, ఆయన నోటి మాటల చేత వాళ్ళందరినీ వదిలించేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు తెలుసా, ఇంకా ఏం చేస్తాడంటే ఇంక లేదులేండి, అక్కడ ఆయన నోటి మాటల ద్వారా మనకి ఆదరణ కలిగిస్తుంది. ఎలా అంటే ఆయన వాక్యం వింటే, ఆ భక్తి ఉంటే, భక్తి ఎగిరిపోతే శాపాలేనండి. విశ్వాసఘాతుకులు, విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితి వచ్చింది అనేది మనం మర్చిపోకూడదు. సరే, ఇక ఇందులో మూడో పాయింట్ ఏంటంటే మరణం వరకు కొనసాగి ఉండాలి. మూడోది ఏంటంటే మరణం వరకు కొనసాగాలి. ఇది ఒకటే అనుకోబాక, మరణము వరకు కొనసాగాలి. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ ఈ మాటలు ఉంటాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ఇది స్మరణ సంఘానికి యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు స్మరణలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి ఒక లెటర్ రాస్తుంది, ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరంలో కొన్ని విషయాలు చెబుతుందో అందులో ఒక విషయం ఏంటంటే ఇప్పుడు 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శోధింపబోచున్నాడు, చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్పేసి. అంటే మరణం వరకు మనం ఎలా ఉండాలంటే ఆ క్రైస్తవ జీవితాన్ని, జీవన శైలిని కొనసాగించుకోవాలి. ఇప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు శోధకుడు ఒకడు శోధించేవాడు. శోధకుడు ఎవరు అంటే దేవుడు అని మనం అనుకుంటాం. అయ్యా దేవుడు నన్ను బాగా శోధిస్తాడో అనుకుంటుంటాం. వాస్తవానికి మనం శోధించేవాడు దేవుడు కాదు. యాకోబు పత్రికలో ఉండేది, మీలో ఎవరికైనా శోధన కలిగినప్పుడు అది దేవుని మూలంగా కలిగినదని అనకూడదు. తప్పది, దేవుని వలన కలగదండి శోధకుడు వేరే ఉండు, అతడే అపవాదుడు. కానీ దేవుని అనుమతి లేకుండా మనకు శోధన రాదు. ఇప్పుడు మన ప్రాణం పోయినా అది దేవుని అనుమతి లేకుండా పోదండి. మనకు జ్వరం వచ్చినా దేవుని అనుమతి లేకుండా రాదండి. మన జీవితాల్లో ఏది జరిగినా దేవుని అనుమతి లేకుండా అది జరగదు. కానీ శోధించేవాడు మాత్రం అపవాదే. ఇప్పుడు అపవాది మనల్ని ఎందుకు శోధిస్తాడు అంటే చెరలో వెయ్యాలని, నరకంలో పడేయాలని, నరకంలో తనతో పాటు ఉండాలని శోధకుడు మనం శోధిస్తుంటాడు. అదేగా మాట, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అంటే పుట్టినట్లు సాతాను మీలో కొందరిని చెరలో నింపబోచుంది, అంటే నరకంలో వేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 దినాలు శ్రమ వచ్చింది. శోధింపడినట్లు అపవాది మీలో కొంత చెరలో వేయబోచున్నాడు. 10 దినాలు శ్రమ కలిగింది, మరణం వరకు నమ్మకముగా ఉన్నవాడే. నేను చెప్పినో లేదో ఒకసారి చెప్పాను నేను. మరణం వరకు అంటే ఇప్పుడు మంచం మీద పడ్డాం, దిగేటటువంటి స్థితిలో లేదు. ఇక మనకి అన్నం తినిపేయటమే, మంచినీళ్ళు తాపేయటమే,
ఇక చనిపోవడానికి దగ్గరికి వెళ్ళిపోయినా ఈ లోపల ఒక సమాచారం వచ్చింది. అయ్యా, నువ్వు దేవుడు దేవుడని అనుకుంటున్నావు, నువ్వు దేవుని దూషించేసి నాతో పాటు వచ్చాయి, ఇక్కడ పలానా చోట అంతరం గడితే నువ్వు వెంటనే లేచి తిరుగు గంతులేస్తాం అన్నారు అనుకో. అప్పుడు మన విశ్వాసం ఏమైందండి? మరణం వరకు నమ్మకంగా ఉండటం అంటే ఏంటంటే చనిపోయే వరకు ఉన్నా సరే ఆ విశ్వాసాన్ని తప్పించుకోదు. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ దాగలేదు అనుకోండి, పొద్దాక ప్రార్థన 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 అడబోతే తగ్గిద్దిగా, చూద్దాం తగ్గితో లేదు చూద్దాం అని బైబిల్ అక్కడ పడేసి వెళ్ళిపోతాం. ఇలా మనం ఏం చేస్తాం అంటే మరణం వరకు కాదు, వచ్చినటువంటి సాదా సేద శ్రమలకే ఎక్కడికెక్కడికే వెళ్ళిపోతామంట. మనం ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం, జనాలకు కూడా తెలియకుండా సీక్రెట్కి వెళ్ళిపోయేటటువంటి స్థలాలు ఉంటాయి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనం నిజంగా మరణం వరకు నమ్మకంగా ఉండగలుగుతాం అంటే ఉండాలండి ఖచ్చితంగా. మరణం వరకు మన జీవన శైలిని కొనసాగిస్తూనే ఉంటాం. చెరలో వేయటానికి వాడు ఇష్టపడుతున్నాడు. నువ్వు వాక్యానుసారంగా ఉంటే నిన్ను టార్గెట్ చేస్తాడు, నువ్వు అటు ఇటుగా ఉంటే నీతో పని లేదు. ఇక నువ్వు ఆల్రెడీ చెరలో వేయబడ్డావు, ఆ సంగతి నీకు తెలియట్లేదు. ఇక నువ్వు ఆల్రెడీ చెరలో ఉన్నావు, ఏదో పేరుకు వస్తున్నావు ఆరాధనకి, ఏదో తీసుకుంటున్నావే కానీ చెరలో ఉన్నావు. నువ్వు నిన్ను టార్గెట్ చేయడు అపవాది, శోధించే శోధకుడు నిన్ను ఇక్కడ వదిలిపెట్టేసింది, నీతో పని లేదు. ఇక్కడ ఆయనకి ఎందుకు పని, ఆల్రెడీ నిన్ను చెరలో వేస్తే. కానీ మనం ఏమనుకున్నాం అంటే ఇంకా నేను చెరలో పడలేదు, ఇంకా విశ్వాసంతో ఉన్నాను. మనం ఎలా మనకు తెలిసిద్ది అంటే నువ్వు నిజంగా వాక్యానుసారంగా ఉంటే నీకు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు వాటిని ఎదుర్కోవటానికే విశ్వాస పరీక్ష జరిగింది. అప్పుడు అర్థమైపోయింది, ఆహా శోధకుడు నన్ను శోధిస్తాడు అని మనకు అర్థమైపోయి మనం ఎక్కువ అంటే రోజుకి మీద ఇంకా ఎక్కువ తినాలి. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తా తెలుసా, బ్రెడ్ కొని అంటే డబ్బులు లేవు అని, బోనాన్న కొని అంటే లేవని, ఏదో ఒకటి కొని అంటే కొనియదు, అసలు అట్టికెళ్ళన్నా కొని అంటే కొనియదు. జ్వరం వస్తే కొన్ని అన్ని కొనుక్కొచ్చి ఇంకో ఇది తిను అది తిను ఇది తిను అది తిను మొత్తం బయట పెట్టుకుంటారు. తగ్గిన తర్వాత కొనమంటే కొనరండి. ఎందుకు నేను ఆ మాటలు చెబుతానంటే అప్పుడు మనకి అవన్నీ కావాలి. ఎందుకంటే మరలా మనం బలాన్ని పుంజుకోవడానికి, మరలా ఆ నీరసాన్ని తగ్గించుకోవడానికి, అప్పుడే అన్ని అసలు ఎప్పుడు తాగినటువంటి జ్యూస్ కూడా తీసుకొస్తుందంటారు, కొబ్బరి బాణం కూడా కొట్టిస్తుందంటారు. ఇప్పుడు అడిగితే కొబ్బరి బాణం తాగారు 30 రూపాయలు అంటే ఏడైతే ఊరుకోతాయి 30 రూపాయలు అని ఇవ్వరు. కానీ అప్పుడు మాత్రం ఎందుకు ఆ విషయం చెబుతానంటే బలాన్ని మరలా తీసుకురావటానికి అవన్నీ పెడతారు. ఇప్పుడు అలానే ఏ బలంతో ఉన్నామో మనం, అప్పుడు మనలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి అంటే తెల్ల రక్త కణాలు పెరగటం ద్వారా వ్యాధి రాదు మనకి. అవి లో అవ్వంలోనే అన్ని జబ్బులు రావడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి బలాన్ని తీసుకురావడానికి అవన్నీ ఉపయోగపడతాయి. అలానే మనం కూడా మరణం వరకు నమ్మకంగా మన జీవితాన్ని కొనసాగించాలి అంటే విశ్వాసంలో లేదా వాక్యంలో అలాంటి బలాన్ని పొందుకోవాలి. అలాంటి బలాన్ని పొందుకున్నప్పుడు సాతానుడు శోధకుడు మనం ఏమి చేయండి, అంతంత మాత్రమే పొందాం అనుకోరు. అంతంత మాత్రమే మనం వాక్యం వింటే, అంతంత మాత్రమే వాక్యానుసారంగా బ్రతికితే ఏం జరిగింది అంటే మన మీదకి అన్ని శోధనలు వచ్చేస్తున్నాయి. అందుకని చిన్నపిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళకూడదు అంటారు. మీరు ఇప్పుడే డెలివరీ అయిపోయారు, లేకపోతే మీ పిల్లలు నెలలోపే ఉన్నారనుకోండి, మీ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు అని చెబుతుంటారు చాలా మంది. వైద్యులు అయితే వద్దని చెబుతుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని వ్యాధులు వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. అందుకే వాళ్ళకి ఏంటంటే బలమైనటువంటి ఆహారం కావాలి, శ్రేష్టమైనటువంటి ఆహారం కావాలి, సరైనటువంటి పర్యవేక్షణ కావాలి. అలానే దేవుని యొక్క వాక్యాన్ని అటు ఇటుగా వినేవాళ్ళు, అటు ఇటుగా చేసేవాళ్ళు, వాళ్ళకి వాక్యం అవసరమైంది.
వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే పర్సనల్ బైబిల్ స్టడీ ఉండాలి. వాళ్ళకి ఏమి ఉండాలంటే ఫ్యామిలీతో బైబిల్ స్టడీ ఉండాలి, సంఘంతో బైబిల్ స్టడీ ఉండాలి. అయితే మనం ఏం చేద్దామంటే వాక్యాన్ని నేర్చుకుందాం, బలహీనులుగా ఉన్నటువంటి వాళ్ళని బలపరుద్దాం. ఎవరైతే జీవితాంతం కొనసాగింపులో లేకపోయారో వాళ్ళని ఇంకా మోటివేషన్ చేసి ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అలా చేస్తే వాళ్ళ జీవన శైలి సెట్ అయింది అనేది మనం గమనించాలి. ఇక ఇందులో రెండో పాయింట్, 40 నిమిషాలు అయితే చెప్పడం మొదలుపెట్టారు. రెండో పాయింట్ ఏంటంటే జీవన శైలి ఎలా ఉండాలి. జీవన శైలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇది రెండో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జీవన శైలి ఎలా ఉండాలి. అక్కడ ఎన్ని నిమిషాలు ఉంది, ఇంకెన్ని నిమిషాలు ఉంది. మనం ఆలోచన చేసినప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే లోకమునకు ప్రత్యేకంగా ఉండాలి. లోకానికి జీవనశైలి ఎలా ఉండాలి అంటే, ఒకటి, లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 15 వచనాలు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం 37, 45 అయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాదండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. అంటే నేనేం చెబుతానంటే లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. ఉప్పు సారం ఉందనుకో, ఆ ఉప్పును మనం ఏం చేస్తాం? ఉప్పు సారంగా ఉంటే మనం ఏం చేస్తాం అంటే దాన్ని స్పెషల్గా ఒక బాక్స్లో భద్రపరుస్తుంటాం, స్పెషల్గా ఒక కవర్లో ప్యాక్ చేసి ఇంట్లో పెట్టుకున్నాం. అది ఒకవేళ కింద పడ్డ ఉప్పు తొక్కబాటు అని అంటారు. ఒకవేళ అందులో సారం లేకపోతే, సారం అంటే ఏంటంటే ఉప్పు ఒక గిన్నెలో వేసుకొని అలా దిగేస్తున్నారు అనుకోండి, ఏంటి అది ఉప్పకి లేదంటే లేదు, అది సప్పబడ్డది. అప్పుడు మనం ఏం చేస్తామంటే కూరలో ఆ పొడి మొత్తం వేయమని దాన్ని తీసుకెళ్ళి బయట పడేస్తాం. బయట కూడా అక్కడ పడేస్తాం అంటే భూమిలో పడేస్తే అది ఉన్నటువంటి సారవంతమైనటువంటి నేలని నిసారవంతమైనటువంటి నేలగా తయారు చేస్తుంది, సౌడు భూములుగా తయారు చేస్తుంది. అందుకే ఉప్పుని ఎక్కడ పడితే అక్కడ పడేయాలి. ఎక్కడ పడేస్తారు అంటే మనుషులు ఎక్కడైతే తొక్కుతారో అక్కడ మాత్రం, అంటే రోడ్లు పోసే కాడ మాత్రమే ఉప్పు పోస్తుంటారు. మిగిలిన చోట పోస్తే సౌడు భూములు తయారైపోతుంది. ఇప్పుడు మనలో సారం పోతే ఇక మనం సౌడే. ఈ సౌడు మనుషులు తొక్కటానికి మాత్రం ఉపయోగపడింది కానీ మరి దేనికి పనికిరాదు. అంటే లోకానికి వేరుగా నువ్వు లేకపోతే ఇక నువ్వు సౌడుగా తయారైపోతావు, తొక్కటానికే ఉపయోగపడదు. లోకంలో కలిసిపోతే ఇక భ్రష్టుడు అయిపోతావు, నేను దేవుడు పట్టించుకోరు, దేవుడు లేడు ఇక పట్టించుకోవడానికి. అలానే నువ్వు వెలుగైతే 14 వచ్చింది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు ఒక పట్టణము మరుగై ఉండనేరదు. అంటే కొండ మీద ఒక ఇల్లు ఉంది అనుకోండి, కొండ మీద ఒక ఇల్లు ఉంది, లోయలో ఒక ఇల్లు ఉంది, అంటే ఊరు. కొండ మీద ఒక ఊరు ఉంది, లోయలో ఒక ఊరు ఉంది అనుకోండి. కొండ మీద ఊరు అందరికీ కనబడేది, అది మరుగు చేయడానికి అవకాశం లేదు, దాన్ని దాచడానికి అవకాశం లేదు. లోయలో ఉన్నటువంటి ఊరైతే దాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే మనుషులు దీపములు వెలిగించి మంచం కింద పెట్టాలి కానీ దాన్ని ఎక్కడ పెడతారంటే దీపస్తంభం దగ్గరే పెడతారు. మనం ట్యూబ్ లైట్ కూడా అక్కడే ఎందుకు బిగించను? కింద బిగించగా బిగించమండి. కింద ఎవరు పెట్టరు, మంచాల కింద లైటింగ్ ఎవరు పెట్టరండి. లేదా బిందెల కింద
ఆ లాంతర్లు పెట్టరండి, లేదా సోల కింద ఆ దీపాన్ని వెలిగించరండి. కిరోసిన్ బుడ్లు ఉండేవి. ఆ బుడ్లని అక్కడ అందరికీ కనపడాలని ఒక స్టెప్ మీద పెడతారు, కానీ ఓ బిందె కిందో మంచం కిందో పెట్టారండి. అంటే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం లోకానికి వెలుగుగా ఉన్నాం. ఆ లోకంలో ఉన్నటువంటి వెలుగు అయినటువంటి మనము అనేక మందికి వెలిగియాలి. ట్యూబ్ లైట్ పని అదే. మనం మీటింగులు పెట్టేటప్పుడు ఫోకస్ లైట్ పెట్టేది ఎందుకంటే అది వెలుగు ఇవ్వాలని. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? వెలుగు ఇవ్వాలి. అంతేగాని మనం వెలుగు ఇవ్వకుండా అలా ఆగిపోతే తొక్కబడుతున్నాడు. ఉప్పు ఎలాగైతే నిస్సారం అయితే పారవేయబడిందో, ఇప్పుడు దీపం ఎలాగైతే మంచం కింద ఉంటే అది ఎవరికి ఉపయోగం లేకుండా ఉందో, అదేం జరిగిందంటే మనం కూడా వెలిగించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు వెలిగించేవాడు ప్రత్యేకంగా కనపడుతుంటారు. ఉప్పు ప్రత్యేకంగా కనపడింది. ఇప్పుడు మనం కూడా ప్రత్యేకంగా కనపడాలి, కనపడాలి, కనపడాలి. ఏ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఫాస్ట్ వెళ్ళిపోయి లోక మర్యాదలను అనుసరించకూడదు. ఎలా ఉండాలి అంటే, ఒకటి లోకానికి ప్రత్యేకంగా ఉండాలి, రెండోది లోక మర్యాదలను అనుసరించకూడదు. అనుసరించకూడదు. లోక మర్యాద ఏంటి? దాన్ని అనుసరించకూడదు. ఏదైనా సరే లోకంలో ఉండేటటువంటి మర్యాద ఉంది, ఆ మర్యాదని మనం అనుసరించకూడదు. ఏంటి ఆ మర్యాద అంటే, వద్దులేండి, రోమపత్రిక 12వ అధ్యాయం దగ్గర రండి, వచనంలోకి వెళ్ళిపోదాం మనం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట ఉంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందిడి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, లోక మర్యాద కాదు, ఇది లోక మర్యాద అన్నది అనుకో, నాకు అది అవసరం లేదు. ఇది దేవుని చిత్తమా కాదు? ఎంతమంది ఉన్నారండి అలా ఆలోచించేవారు? ఇది దేవుని చిత్తమా కాదు? దేవుని చిత్తం అయితే చేస్తాం, లోక మర్యాద అయితే చేయమని. అవసరం లేదు, లోక మర్యాద మనకు అవసరం లేదు. అయితే లోక మర్యాదలు కూడా కొన్ని శ్రేష్టమైన. ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం లోక మర్యాద. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాసు మజ్జిగ ఇవ్వటం లోక మర్యాద. కనీసం కూర్చొని ఫ్యాన్ వేయటం లోక మర్యాద. అలాంటివి తప్పలేదు, చేయొచ్చు. అంతేగాని ఇయ్యంకుడు వచ్చిందని సారా కొట్టి తీసుకెళ్ళారని అది మనం అవసరం లేదు. లేదా ఇయ్యంకుడు వచ్చిందని అప్పు చేసి ఒక కోడి కొనుక్కొచ్చి కొయ్యాల్సినటువంటి అవసరం లేదు. లేదా బామ్మర్ది వచ్చిందని బార్ షాప్కి అవసరం లేదండి. బావ వచ్చిందని సినిమాకి అవసరం లేదండి. ఇది లోక మర్యాద. మనం ఏం చేయాలంటే, దేవుని చిత్తం ఏదో అదే చేయాలి. బైబిల్ని అర్థం చేసుకుందాం, దాని ప్రకారం జీవిద్దాం. లోకంలో ఉండేటటువంటి జీవితానికి ప్రత్యేకంగా ఉందాం. లోకంలో ఉండేటటువంటి మర్యాదలకి వేరుగా ఉందాం. మూడో పాయింట్ ఏంటంటే, మనుషుల ఆజ్ఞలను అనుసరించకూడదు. మనుషుల ఆజ్ఞలను అనుసరించకూడదు. అది మూడో పాయింట్. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని ఆలోచన చేసినప్పుడు ఇది చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోదురు. మనుషుల యొక్క ఆజ్ఞలు కూడా మనం ఏం చేయకూడదంటే పాటించకూడదు. మనుషుల ఆజ్ఞలు చాలా ఉంటాయండి. మనుషుల ఆజ్ఞలు చాలా ఉంటాయి. అవి అనుసరించకూడదు. మనుషులు చెబుతానంటారు, కానీ మనుషులు చెప్పిన అవసరం లేదు. మనం ఏంటి మనుషులు చెప్పాయంటే, ప్రార్థన జరుగుతుంది అనుకోండి, ఇక ఆపేయండి అంటారు. అది మనుషుల ఆజ్ఞ. అవి మనం ఫాలో అవుతున్నాం. నేను ఎక్కువ ఫాలో అవుతానంటాయి. ఆ ఇంటి 9ంటికి ముగిమంటే ఇక అది కత్తి మీద సామైనా సరే ముగించాలి. మనుషుల ఆజ్ఞలో మనం పాటించాలి.
కానీ పాటించకూడదు అని చెబుతున్నాను. అలా అని జనాలను ఇబ్బంది పెట్టడం కాదు నా ఉద్దేశం. అంటే ఏంటంటే మనుషులు చెప్పినవి చేయకూడదు. ఇది దేవుడు చెప్పిందా లేదు, దేవుని ప్రణాళిక లేదు. ఇప్పుడు ఆదివారం ఆరాధన 10:30కే అంటే అది నేను చెప్పింది కాదు. సంఘం అంతా 10:30కి మనం కూడుకోవాలని దేవుని యందు ఒక నిర్ణయం తీసుకొని ఒక నిబంధన చేసిన ఆ టయానికి రావాలి. అంతేగాని కుదిరినప్పుడల్లా వస్తే అది దేవుని ఆజ్ఞకి ధిక్కరించినట్లు. లేదా నేను వచ్చాక ఓ పాట ఎక్కువ పాడండి అంటానికి అవకాశం లేదు. నువ్వెవరు రావటానికి? దేవుడు 7ంటికే వచ్చిండు, నువ్వు 8ంటికి వచ్చిండు. అంటే దేవుని ఆజ్ఞనే మనం అనుసరించాలి, మనుషుల ఆజ్ఞ కాదు పాటించాల్సింది. ఆ మనుషులు చాలా చదువుతానంటారు, మనుషుల ఆజ్ఞను చాలా చదువుతానంటారు. మనుషుల ఆజ్ఞ పాటించాల్సినటువంటి బాధ్యత లేదు. మనం ఆరాధన మనుషులు చెప్పినటువంటి పద్ధతులుగా మనం చేయకూడదు, దేవుని వాక్యం ఉన్నట్లుగా చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా జరిగేది. మీరు మొదటి శతాబ్దంలోకి వెళ్ళిన ఈ ఆరాధన మొదటి శతాబ్దంలో జరిగింది ఆరాధన. అలాంటి క్రమంలోనే మనం చేయాలి. అంతేగాని మనుషులు చెప్పినటువంటి ఆజ్ఞ అలా చేయకూడదు. మనుషులు చెబుతుంటారు. ఇప్పుడు చనిపోయింది అనుకో, మా మామ మా నాయనమ్మ చనిపోయింది అనుకోండి, అరే ఇవాళ ఆదివారంగా కోడి చేస్తారంటరా అంటారు. ఇది మనుషుల ఆజ్ఞ. బైబిల్ అక్కడ ఉన్నంత ఏమని ఎతికితే ఏడ దొరకదండి. ఏమని ఉండేది? మన్ను అయినది మన్నులాగని, అంటే దాన్ని మట్టిలో పూడ్చిపెట్టేసేయాలి, లేదా ఖననం చేయాలి, లేదా సమాధి కార్యక్రమం చేయాలి. మట్టిని మట్టికి అప్పచెప్పాలి. మీరు చాలాసార్లు చూసారో లేదు, వీటికంటే ఎక్కువ కొన్ని చోట్ల వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ఇంకో దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారంతో మట్టిని మట్టికి అప్పచెబుతున్నాం అని ఆడ ప్రార్థన చేసి అప్పుడు మట్టి వేస్తానంటారు. కోడి తెత్తేని వాళ్ళు శాంతిస్తారని, బొంగు బెలాలు వేస్తేనే శాంతిస్తారని, డీజేలు పెట్టి ఎగురుకుంట తీసుకెళ్తేనేంటి వాళ్ళు శాంతిస్తారని, కనీసం బాంబులైనా పెళ్ళకపోతే ఎట్ట అని ఈ సంఘంలో ఉండేవాళ్ళే మళ్ళీ మోటివేషన్ చేస్తానంటారు. నువ్వు ఏం చేసినా సరే అవి మనుషుల ఆజ్ఞ. దేవుడు చెప్పింది ఏంటంటే మన్ను అయినది మట్టికి, ఆత్మ దేవుని యొక్కకి. అలా రెండు జరగాలి అంటే వాళ్ళు ఈ మధ్యలో ఉండేటటువంటి పుట్టుకకి మరణానికి మధ్యలో వాక్యానుసారంగా బ్రతికితే వెల్, బ్రతకపోతే అది ఎవరైనా సరే అక్కడికి వెళ్ళదండి. కానీ మనం ఏంటంటే ఏదేదో ప్రయాసపడుతున్నాం. కొబ్బరికాయలు గుర్తులు కొడుతుంటారు, చిట్టోళ్ళు తిడుతుంటారు, చేసులు చేస్తుంటారు. అన్నీ కావాలి మనకి, ప్రార్థనలు కావాలి, విగ్రహాలు కావాలి, అన్నీ కావాలి, అన్నీ కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ చేసి మన జీవన శైలి, మా బ్రతుకులు మారట్లేదు అని మనం అనుకున్నా ఏం మారండి. కాబట్టి క్రైస్తవ జీవన విధానం ఎలా ఉండాలి అంటే ప్రారంభించిన తర్వాత ముగించకూడదు. క్రైస్తవ జీవితంలో అని ఏదో సందర్భాన్ని బట్టి వెలుగుతోకలాగా మనం రాకూడదు. తర్వాత ఇంకెలా ఉండాలంటే మనం చనిపోయిన దాకా నమ్మకంగా ఉండాలి. మరి ఎలా జీవించాలి అంటే లోకానికి ప్రత్యేకంగా ఉండాలి, లోక మర్యాదను అనుసరించకూడదు, మనుషుల ఆజ్ఞను పాటించకూడదు. ఇలాంటి అన్ని చేసుకుంటా మేము క్రైస్తవులు అంటే మీరు క్రైస్తవులు కాదు, క్రైస్తవులు అంటే నేర్చుకునేవాళ్ళు అనేది గుర్తుంచుకుంటారని ఇట్లా లేఖనాలతో నేను హెచ్చరించుకుంటూ మేము హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అందరికీ